అందరికీ నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ భూమి మీద ప్రేమ కంటే ఆస్తి మీద ఆశ ఎక్కువైపోయే నువ్వు భూమిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నావా అని చెప్పేసి అపూర్వ అనగానే అవును అని చెప్పేసి గగన్ అంటాడు. చూసావా, చెప్పాను కదా నేను వీడి గురించి అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే నేను ఎస్ అంటే భూమి మనసులో నా మీద ఉన్న ప్రేమ విరిగిపోతుంది అని చెప్పి ఈ వేపకాయ అంతా వేరే ఆలోచన కదూ. యు నో వాట్, ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ మిసెస్ అపూర్వ శరత్చంద్ర గారు. వీ లవ్ ఈచ్ అదర్ అన్లిమిటెడ్లీ, అన్కండిషన్లీ, అన్డౌటెడ్లీ అని చెప్పేసి ఇక గగన్ మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఎప్పటికీ దూరం చేయలేరు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే మరి అలాంటప్పుడు నీకెందుకు ఈ ఆస్తి, ఈ ఆస్తితో నీకేం సంబంధం అని చెప్పేసి అపూర్వ అనగానే నాకు ఈ ఆస్తితో ఎలాంటి సంబంధం లేదు, ఈ ఆస్తిలో నుండి నేను చిల్లి గవ్వ కూడా ముట్టుకోను అని చెప్పేసి గగన్ అత్తయ్య అంటూ ఉంటే రే ఎవడ్రా నీకు అత్తయ్య అని చెప్పేసి అపూర్వ అంటుంది. ఇక గగను శోభాచంద్ర ఫోటో వైపు వేలు చూపించి అదిగో తను మా అత్తయ్య మనందరికీ దూరం అయిపోయినా తనకంటూ కొన్ని ఆశలు కోరికలు మిగిలిపోయాయి, వాటిని మా భూమి నెరవేర్చాలి అనుకుంటుంది, అందుకు ఆస్తి కావాలి అని చెప్పేసి ఇక గగన్ అయితే భూమి దగ్గరికి వచ్చి ఐ రైట్ భూమి అని చెప్పేసి గగన్ అనగానే కరెక్ట్ గగన్ గారు అని చెప్పేసి భూమి అంటుంది. సో ఆస్తి అనే కండిషన్తో మా పెళ్ళిని ఎవరు ఆపలేరు అని చెప్పేసి గగను భూమి బయలుదేరుతామా అని చెప్పేసి అనగానే ఇక భూమి వెళ్తూ ఉంటే ఇక మీరా అయితే వద్దు అని చెప్పి సైగ చేస్తూ ఉంటుంది. అత్తయ్య మీకు కష్టమైనా నేను వెళ్ళక తప్పదు, నాకు కాబోయే మా ఆయన కోరిక తీర్చడం నా బాధ్యత కదా, ఏం మామయ్య అని చెప్పేసి భూమి అనగానే అంతేగా అని చెప్పేసి కృష్ణప్రసాద్ కూడా అంటాడు. ఇక భూమి అలా గగన్ చెయ్యి పట్టుకుని ప్రేమగా గగన్ వైపు చూస్తూ వెళ్ళిపోతుంది. ఇక అపూర్వ అయితే అలా మండిపోతూ ఉండడం చూసి ఏనుగు వెళ్తూ ఉంటే అరుస్తున్న కుక్కలాగా తయారయ్యాం మనం అని చెప్పేసి గోరింటాకు పిన్ని అనగానే నన్ను కంట్రోల్ చేసినట్టు అందరినీ కంట్రోల్ చేయడం కష్టం కదరా చెర్రీ అని చెప్పేసి కృష్ణప్రసాద్ అనగానే కేపీ అని చెప్పేసి అపూర్వ కోపంగా అరుస్తుంది. ఎందుకంటే అరుస్తున్నారు, నా పెద్ద కొడుకు గురించి నా రెండో కొడుక్కి చెప్తున్నాను, ఆయన అత్త మీద కోపం దుత్త మీద చూపించడం అంటే ఇదే అని చెప్పేసి కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మీరా మనం ఇలా చూస్తూ ఉండిపోతే పరిస్థితులు మన చేయి దాటిపోతాయి అని చెప్పేసి అపూర్వ అనగానే నువ్వు చెప్పు వదినా, ఈ పరిస్థితులు గట్టెక్కడానికి నేను నిప్పుల్లో దూకడానికైనా సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి మీరా అంటూ ఉంటే టైం వచ్చినప్పుడు చెప్తాను మీరా అని చెప్పేసి అపూర్వ అంటుంది. ఇక అప్పుడే నక్షత్ర కిందకు వచ్చి బావెక్కడ అని చెప్పేసి అడగగానే ఇంకెక్కడ బావ భూమిని తీసుకొని బయటకు వెళ్ళాడు, షాపింగ్ డూయట్ అన్నీ అయిపోయాక ఇంటికి వస్తాడు, అప్పటి వరకు ఏడుపు మొహంతో నువ్వు ఎదురు చూస్తూ ఉండు అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటుంది. తర్వాత ఏమో చెర్రీ ఇక భూమి అలా ప్రేమగా గగన్ చేయి పెట్టుకుని వెళ్ళిపోవడం చూసి ఎంతగానో బాధపడుతూ ఉంటే ఇక అక్కడికి వచ్చిన నక్షత్ర అయితే ఏంటి కాలు కాలేని పిల్లిలాగా అటు ఇటు తిరుగుతున్నావు అని చెప్పేసి నక్షత్ర అనగానే బేసిక్గా ఈ మాట ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ నక్షత్ర కాలు కాలిన పిల్లిలాగా తిరగటం కాదు, కుంటుతున్నాను, అది కూడా కష్టంగా అని చెప్పేసి చెర్రీ అనగానే అబ్బా ఏం మేధస్సురా నీది, అందుకే నీ చెల్లి నీకు మేధావి అని పేరు పెట్టింది అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే నీ కాంప్లిమెంట్స్కి సొల్లు కార్చుకోవడానికి ఇక్కడ ఎవరు లేరు కానీ తమరు ఎందుకు వచ్చారో చెప్పండి అని చెప్పేసి చెర్రీ అనగానే సిగ్గు శరము కొంచెం కూడా రోషం లేని మొహము ఎలా ఉంటుందో చూడడానికి వచ్చాను అని చెప్పేసి నక్షత్ర అనగానే దానికి ఇక్కడ దాకా రావడం ఎందుకు, నీ రూమ్లో మిర్రర్ ఉంటుంది కదా అది చూసుకోవాల్సింది అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే నోరు మీరా, నువ్వు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని మీ అన్నయ్య గగన్ చేతిలో చెయ్యేసి మరీ తీసుకెళ్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడానికి నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించట్లేదా? అదే నీ ప్లేస్లో నేనుంటేనా అన్నయ్య సెంటిమెంట్ ఇవేమీ చూసిండేదాన్ని కాదు, భూమిని ఎలాగైనా దక్కించుకునేదాన్ని అని చెప్పేసి నక్షత్ర అంటూ ఉంటే నా ప్లేస్లో నువ్వు లేవు అని ఎందుకు అనుకుంటున్నావు, మా అన్నయ్యని నువ్వు కూడా ప్రేమించావు కదా, దక్కించుకోవడానికి ట్రై చేయి అని చెప్పేసి చెర్రీ అనగానే నేను ఆడపిల్లనరా అని చెప్పేసి నక్షత్ర అంటుంది. పోనీ ఒక పంచే కౌబాయ్ లాగా డ్రెస్ వేసుకొని కొంచెం సేపు మగాడ్లాగా ట్రై చేయి అని చెప్పేసి చెర్రీ అంటూ ఉంటే రే నీకు కొంచెం కూడా రోషం లేదేంట్రా అని చెప్పేసి నక్షత్ర అనగానే చూడు నువ్వు ఇలా నన్ను రెచ్చగొట్టి భూమిని ఎలాగైనా నేను దక్కించుకుంటే అన్నయ్యని ఎలాగైనా పడేయచ్చు అని చెప్పి నీ ఆశ, అలాంటివి నా దగ్గర ట్రై చేయకు, బయలుదేరు అని చెప్పేసి చెర్రీ అనగానే నీ నోట్లో నోరు పెట్టినాను కదా అందుకు నాదే బుద్ధి తక్కువ అని చెప్పేసి నక్షత్ర అనగానే నోట్లో నోరు పెట్టడం అంటే లిప్ కిస్, అలాంటి మహాభాగ్యం నాకు వద్దు కానీ బయలుదేరు అని చెప్పేసి చెర్రీ అంటాడు. ఇక చెర్రీ నక్షత్ర మాటలన్నింటినీ కూడా దూరంగా ఉండి కృష్ణప్రసాద్ వింటాడు. తర్వాత ఏమో గగను భూమిని ఒక రెస్టారెంట్కి తీసుకెళ్తాడు. ఇక భూమిని కళ్ళార్పకుండా అలా ప్రేమగా చూస్తూ ఉంటే ఇక భూమి అయితే హలో తలతిక్క గారు అని చెప్పేసి అంటుంది. దాంతో చెప్పండి తైతక్క గారు అని చెప్పేసి గగను అంటాడు. మనము రెస్టారెంట్లో ఉన్నామండి, మన చుట్టూ జనం కూడా ఉన్నారు, మీరు అలా కొరుకు తినేలా చూస్తూ ఉంటే నాకు ఇబ్బందిగా ఉండదు అని చెప్పేసి భూమి అంటుంది. దాంతో గగన్ అయితే యాక్చువల్గా నేనేం అలా చూడలేదు తైతక్క గారు,
నాకు కాబోయే భార్య కదా అని చెప్పి జస్ట్ నార్మల్గా చూశాను అని చెప్పేసి గగన్ చెప్పగానే, అమ్మా అసలు కవర్ చేసుకోవడం కూడా రావడం లేదే సార్ గారికి అని చెప్పేసి ఇక భూమి అయితే, అది సరే కానీ అండి, మీకు ఒక సర్ప్రైజ్ ఉంది, ఇదిగోండి నా తరపున మీకు ఒక గిఫ్ట్ అని చెప్పేసి భూమి అనగానే, నువ్వెప్పుడు షాపింగ్ చేసావు అని చెప్పేసి గగన్ అంటాడు. సర్ప్రైజ్ చేయాలి అనుకున్నాను, అందుకే షాపింగ్ చేశాను, తీసుకోండి అని చెప్పేసి ఇక భూమి తను తెచ్చిన గిఫ్ట్ ఇవ్వగానే ఇక గగన్ ఆ గిఫ్ట్ తీసుకుని థ్యాంక్ యూ అని చెప్పేసి, ఇదిగో నీకోసం మన నిశ్చితార్థం రోజు నువ్వు కట్టుకోవాల్సిన చీర తీసుకొచ్చాను, తీసుకో భూమి అని చెప్పేసి ఇక గగన్ ఆ శారీని భూమికి ఇవ్వగానే థ్యాంక్ యూ అని చెప్పేసి ఇక భూమి అయితే ఆ గిఫ్ట్ తీసుకుంటుంది. తర్వాత ఏమో వెయిటరు టీ తీసుకొచ్చి ఇవ్వగానే ఇక భూమి టీ తాగుతూ ఉంటుంది. ఇక గగన్ అయితే టీ అనుకొని వాటర్ బాటిల్ ఉన్న వాటర్ తాగుతూ ఉంటాడు. టీ చాలా బాగుంది తలతిక్క గారు అని చెప్పేసి గగన్ అనగానే, అయ్యో మీరు తాగుతుంది వాటర్ అండి, టీ కాదు, టీ పక్కనుంది అని చెప్పేసి భూమి అనగానే, అంటే టీ ఎలా ఉంది అని అడుగుతున్నాను తలతిక్క గారు అని చెప్పేసి గగన్ అంటూ ఉంటే, చెప్పాను కదండి మీకు కవర్ చేసుకోవడం రాదని, వాటర్ బాటిల్ పక్కన పెట్టేసి పక్కనే ఉన్న టీ తాగండి అని చెప్పేసి భూమి చెప్పగానే ఇక గగన్ అయితే టీ తాగుతూ అలా భూమి చెయ్యి పట్టుకోవాలని చెప్పేసి గగన్ ట్రై చేస్తూ అలా తన చెయ్యిని వెనక్కి తీసుకుంటూ ఉంటాడు, భూమి చూస్తుందేమో అని చెప్పేసి. ఇంకొకసారి గగన్ అలా చెయ్యి పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే ఇక భూమి అయితే గగన్ చెయ్యి పట్టుకొని అలా గగన్ కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ, మిమ్మల్ని ఒకటి అడగన తలతిక్క గారు, మనసులో నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని ఎందుకు నన్ను దూరం పెట్టారు, ఎందుకు నన్ను దూరం చేసుకోవాలని అనుకున్నారు అని చెప్పేసి భూమి అడగగానే ఇక గగన్ అయితే, నీకోసమే భూమి అని చెప్పి అంటాడు. నన్ను ఏడిపించడం నా కోసం ఎలా అవుతుంది అని చెప్పేసి భూమి అడగగానే, ఎంత ఏడ్చినా కూడా కొంతకాలం తర్వాత మరపు అదే వచ్చేస్తుంది అని నేను నమ్మాను భూమి. మనం పెళ్లి చేసుకుంటే ఈ పెళ్లి వల్లే కదా నేను మా నాన్నకి దూరం అయిపోయాను అని చెప్పి నువ్వు బాధపడకూడదని, అందుకే నేను నిన్ను దూరం పెట్టాను. ఎందుకంటే నువ్వు ఈ ఊరు వెతుక్కుంటూ వచ్చింది నన్ను కాదు, మీ నాన్నని. ఒక మనిషి జీవితంలో నాన్న ఉంటే ఎలా ఉంటుందో లేకుంటే ఎలా ఉంటుందో ఆ డిఫరెన్స్ నాకు బాగా తెలుసు భూమి. ఇంత ప్రేమను పెట్టుకుని నన్ను ఎలా దూరం పెట్టగలిగావని అడిగావు కదా, నేను ఒక మాట అడుగుతాను చెప్తావా భూమి? ఎవరో ఒక్కరినే, నన్ను లేదా మీ నాన్నను సెలెక్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే అప్పుడు నువ్వెవరిని సెలెక్ట్ చేసుకుంటావు అని చెప్పేసి గగన్ అడగగానే ఇక భూమి అయితే ఆ మాటలకి ఎంతగానో బాధపడుతూ కళ్ళలో నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. చూసావా భూమి, ఈ క్వశ్చనే నిన్ను ఎంత బాధ పెడుతుందో, ఎందుకు నిన్ను దూరం పెట్టాను అన్న నీ క్వశ్చన్కి నీకు ఆన్సర్ దొరికింది అని నేను అనుకుంటున్నాను. బయలుదేరతామా భూమి అని చెప్పేసి ఇక గగన్ భూమి ఇద్దరు కూడా అక్కడ నుండి వచ్చేస్తారు. తర్వాత ఏమో ఇక కృష్ణప్రసాద్ చెర్రీ దగ్గరికి వెళ్ళి చెర్రీ అనగానే ఇక చెర్రీ అయితే నాన్న అని చెప్పేసి కళ్ళలో నీళ్లు తుడుచుకుంటూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ ఏమో, నువ్వు భూమిని ప్రేమించావరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడగగానే ఇక చెర్రీ అయితే అటు తిరిగి కన్నీళ్లు పెట్టుకుంటూ, లేదు నాన్న, అయినా ఈ విషయం నీకెవరు చెప్పారు నాన్న, నేను భూమిని ప్రేమించడం ఏంటి నాన్న అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ అయితే చెర్రీ దగ్గరికి వచ్చి ఇక చెర్రీ మొహం చూడగానే ఇక చెర్రీ అయితే నాన్న అని చెప్పేసి ఏడుస్తూ కృష్ణప్రసాద్ని హగ్ చేసుకొని, ప్రేమించాను నాన్న, భూమిని నేను ప్రేమించాను, ప్రాణం కంటే ఎక్కువగానే ప్రేమించాను అని చెప్పి చెర్రీ ఎమోషనల్ అయిపోతూ ఇక కృష్ణప్రసాద్కి నిజం చెప్పేస్తాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.